భగవంతుడు నాకు ఒక నోరు ఇచ్చాడు. కానీ నేను మంచైనా చెడైనా నా నోటి వల్లే. సూపర్ అండి. డైరెక్ట్‌గా చెప్పేసారు. ఇంకెందుకు క్వెషన్ మనకి మళ్ళీ ఇంకో క్వెషన్ వద్దు. సూపర్ ఆన్సర్ అబ్బా! నిజంగా. అంటే హేమ అంతే. గారు ఎవరైనా ఏమన్నా అడిగినా కూడా ఇదే చెప్పేస్తారు. నా నోరుందిగా. దాంతోనే బతికేస్తున్నాను గదా! అంతేలేండి. సో, ఎనీవే. అది కాకుండా ఇప్పుడు నేనింత ధైర్యంగా ఏదుంటే బయటకొచ్చారు. నాకేమనిపిస్తే హ్మ్. అది నేను మాట్లాడడం వల్ల చాలా మంది అమ్మాయిలకి నేను ఎక్కువ నా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఎక్కువ మంది అమ్మాయిలుంటారు. ఆ! ఆ! అరే! రైట్. ఆ! హేమక్కలా ఉండాలిరా, ఇండస్ట్రీలో డేర్ గానీ, అండ్ బయట డాష్. గానీ ఎక్కడైనా సరే ఇలాగే ఉండాలిరా, హేమక్కలా ఉండాలి. హ్మ్. ఎందుకు భయపడాలి మనం? హ్మ్. తప్పు చేయనప్పుడు మన అవసరమే లేదసలు. హ్మ్. అలా చాలా మంది. హ్మ్. ఇవాళ కూడా మార్నింగ్ ఎవరో డాక్టర్ అబుదాబి నుంచి మాట్లాడారు. హ్మ్. ఫోను చేసి, "హేమ గారు మీ ఇల్లు చూస్తున్నామండి. చాలా బావుంది. హ్మ్. మీ యాక్టర్‌గా మేము మీ అభిమాని కాదు. కాదు. పర్సనల్‌గా. పర్సనల్‌గా మేము చాలా ఓహో! మీకు చాలా అభిమానం." ఆవిడ డాక్టర్ అంట అక్కడ. హుహుహు. "మేము చాలా అభిమానిస్తాం మా ఇంట్లో వాళ్ళందరూని. మీ డేరింగ్ అండ్ డాషింగ్ అసలు అమ్మాయి అంటే మీలా ఉండాలి. హ్మ్. అసలు సూపర్బ్ సూపర్బ్ మీరసలు ఎక్కడ తగ్గొద్దసలు." అది ఇది అని చెప్పి ఈవేళ కూడా అన్నమాట. ఓకే. సో, చాలా సో మెనీ కాల్స్ వస్తూ ఉంటాయి. లేదా గుళ్ళకెళ్ళినప్పుడు, లేదా బయటికెళ్ళినప్పుడు అందరూ చెప్తూ కలుస్తుంటారు. అక్క, ఉంటారు. అక్క, అక్క అని చెప్తూనే ఉంటారు. హ్మ్. హ్మ్. అది నాకు చాలా హ్యాపీ అది అనిపిస్తది. విన్నప్పుడు ఇంకా అబ్బా! ఇంకా గట్టిగా నేనెప్పుడైనా ఉండాలిరా. లోన్‌లీగా ఉన్నా కూడా నేను లోన్‌లీ అయిపోయి నేను డిప్రెషన్‌కెళ్ళిపోతే అక్కలాగా ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మందున్నారు అమ్మాయిలు. వాళ్ళు హ్మ్. వీక్ అయిపోతారు నా వల్ల అని చెప్పి నేనెప్పుడూ అసలు డౌన్ అవ్వడం అనేది హ్మ్. చాలా అంటే 99%లో 1% డౌన్ అయ్యాను. హ్మ్. ఎప్పుడైనా అయితే. హ్మ్. అంతకు మించి ఎప్పుడు అవ్వల. ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా ఇదే. ఆ! ప్రాబ్లమ్స్ అండ్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్యామిలీ సో, పర్సనల్‌గా ఇండస్ట్రీ వైస్‌గా ఉంటారు. బట్ ఫ్యామిలీకొసరికి కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటది మనకెవరికైనా. డెఫినెట్‌గా మరి ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటారు? అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటారా? ఏమన్నా అహా! ప్రాబ్లమ్స్? నేను మా ఇంట్లో ఏంటంటే, మా అమ్మాయిని కూడా నేనే గిల్లి, గిచ్చి, దాంతో ఓహో! దెబ్బలాట పడతాను, అల్లరి చేస్తూ ఉంటాను. అది విసుక్కుంటా ఉంటది. హ్మ్. దాని ఎనకాల పరిగెడతా ఉంటా. లేదా దాన్ని ఏదోకటి చేసి నేను పరిగెడతాను. ఆ! చచ్చినట్టు అది నా వెనకాల పరిగెడుతుంది. అయ్యయ్యో! ఇలా ఏదో గిల్లి ఒకటి కజ్జాలు. చేస్తూనే ఉంటా. అంటే నాకు బై బర్త్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. హ్మ్. హ్మ్. నేను చాలా పని చేసేస్తాను. యాక్టివ్. హ్మ్. చాలా యాక్టివ్ అసలు. హ్మ్. షూటింగ్‌లో కూడా నేను కూర్చునేది చాలా తక్కువుంటది. హ్మ్. హ్మ్. నడుస్తూ ఉంటా, పరిగెడుతూ ఉంటా, నవ్వుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటాను. ఇంట్లో అయితే గ్యాప్ వంట లేదు. చేస్తూ ఉంటాను, ఇల్లు సర్దుతా ఉంటాను, టెంపుల్స్‌కెళ్తూ ఉంటాను, ఓకే. పార్టీస్‌కెళ్తూ ఉంటాను. హ్మ్. ఒక్కటి కాదనమాట. నాన్ హ్మ్. స్టాప్ ఎనర్జీ ఉంటూనే ఉంటది. సూపర్. అంటే మీ పాప అంటదేమో, "మమ్మీ నువ్వు మమ్మీవి గుర్తుపెట్టుకో. నువ్వు నాకు మమ్మీవి" అంటదా? నేను ఏడిపిస్తాను. నేను నీకేం మమ్మీనేం కాదు. ఆ! నువ్వే నాకు అమ్మవి అంటాను. మా అమ్మాయిని కూడా నేను మమ్మీ అనే పిలుస్తాను. అవునా? అంటే చిన్న పిల్లలు అట్‌లీస్ట్ గుర్తు చేసారు. చిన్న పిల్లలాగా బిహేవ్ చేయకు మమ్మీ. వాళ్ళకి అలవాటయిపోయిందిగా. చిన్నప్పటి అలవాటయిపోయిందా? నుంచి నాతోనే ఉండింది గదా! హ్మ్. హ్మ్. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తా ఆ పిల్లని. అవునా? చిన్నప్పటి నుంచి గిల్లిగజ్జాలు ఒక పెట్టుకుంటా ఆ పాప గదా! అమ్మాయితోని. ఒక్కటే పాప ఒకతే గదా! పాప. సో, అది అలా హ్మ్. జరిగిపోయింది. ఆ 'నువ్వు నాకు నచ్చవు' మూమెంట్‌లో పాపం పొట్టలో గూడా ఉంది గదా! అవన్నీ అలవాటయిపోయాయి. అలవాటే. ఆ అల్లరి అంతా సూపర్. ఆళ్ళకి సో, అలవాటే దట్ ఇంట్లో. మూమెంట్